సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలోనే చెప్పడం జరిగింది. సోషల్ మీడియాకి అయితేనేమి, ఇంకో దానికైతేనేమి ఏది అబద్ధాన్ని ప్రచారం చేయకూడదు, ఖచ్చితంగా న్యాయము అదే కాకుండా సత్యాన్నే ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే నడుచుకున్న పరిస్థితి అన్నమాట. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రకంగా చెప్పనందువల్లనే ఇన్ని రకాలైన దౌర్జన్యాలు, కొన్ని వేల కేసులు నమోదులు కావడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ దౌర్జన్యాల అన్ని దాళ్లకు ఖచ్చితంగా ఖండించే కార్యక్రమం చేస్తాం, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళపైన కూడా దౌర్జన్యము జరుగుతోంది. వాళ్ళు ఎప్పుడో 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట పోస్ట్ చేసిన దానిపైన ఈరోజు ఎప్పుడెప్పుడో జరిగిన కేసులన్నీ కూడా బయటికి తీసి, సో అవన్నీ కూడా ఇప్పుడు కేసులుగా నమోదు చేసే కార్యక్రమం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వాళ్ళకి 41A నోటీసు ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పింది తప్ప ఇంకా ఈ రకంగా అరెస్టులు చేయమని చెప్పలేదు. దాని తర్వాత వార్నింగ్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అంతా పెడజమైన పెట్టి సో ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. దాదాపు ఇప్పటికే 150-160 మంది దగ్గర సోషల్ మీడియా మా కార్యకర్తలందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఇంట్లో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేస్తున్నది చాలా దారుణం, దుర్మార్గం. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా జరిగిన పరిస్థితి లేదు. సో ఇక్కడ మాత్రమే జరుగుతున్న పరిస్థితి. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కానీ ఏది కానీ పర్మనెంట్ ఏం కాదు. ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో ఇంతకు 10 ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తాను. అధికారులకు కూడా చెప్తున్నా నేను. అధికారులకు ఇది పర్మనెంట్ ప్రభుత్వం ఏం కాదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం తథ్యం. ఖచ్చితంగా మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం అన్నమాట. సో జమిలింగ్ అందులో 5 ఏళ్ళు కూడా ఉండే అవకాశం లేదు.